లోకనాయకుడు కమల్ హాసన్ కుమార్తెగా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టింది శృతి హాసన్. ఒక్కో సినిమాతో తన టాలెంట్ నిరూపించుకుంటూ స్టార్ ఇమేజ్ సొంతం చేసుకుంది. ఈమె మొదట్లో 1-2 సినిమాలతో ఐరన్ లెగ్ అనే టాక్ ని సొంతం చేసుకుంది. తర్వాత తెలుగులో తన అదృష్టాన్ని పరీక్షించుకుంది. అనగనగా ఒక ధీరుడు మూవీతో ఎంట్రీ ఇచ్చింది. అది పెద్ద హిట్ అవ్వలేదు. తర్వాత పవన్ కళ్యాణ్ తో గబ్బర్ సింగ్ మూవీ చేసింది. బొమ్మ బ్లాక్ బాస్టర్ హిట్ అయింది. తర్వాత వరుసగా ఈయనతో ఎక్కువ సినిమాలు చేసి హ్యాట్రిక్ విజయం సొంతం చేసుకుంది. అయితే శృతి తాజాగా పవన్ కళ్యాణ్ గురించి సంచలన కామెంట్స్ చేసింది. ప్రజెంట్ అవి వైరల్ అవుతున్నాయి. రజనీకాంత్ ప్రధాన పాత్రలో నటించిన కూలీ మూవీ రిలీజ్ కి సిద్ధంగా ఉంది. మరికొద్ది రోజుల్లో విడుదల కాబోతుంది. ఇదే టైంలో ఈ మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్ నిన్న హైదరాబాద్ లో నిర్వహించారు. ఈ ప్రోగ్రామ్ కి శృతి హాసన్ హాజరయ్యారు. ఇదే టైంలో శృతి హాసన్ ని యాంకర్ సుమా పలు ప్రశ్నలు వేసింది. ఆమె మాట్లాడుతూ, మీతో పనిచేసిన తెలుగు హీరోస్ గురించి కొన్ని ప్రశ్నలు అడుగుతాను. ఆ హీరోస్ నుంచి మీరు ఏమి కోరుకుంటున్నారో చెప్పండి అడుగుతుంది. ముందుగా పవన్ కళ్యాణ్ గురించి కొన్ని వర్డ్స్ మీ మాటలో చెప్పమని అడిగింది. దానికి సమాధానం చెప్పింది శృతి. ఆయన నుంచి ఏమీ తీసుకోలేము, దొంగిలించలేము అని అన్నది. ఆయన దగ్గర ఏవైతే లక్షణాలు ఉన్నాయో అవి ఆయనకి మాత్రమే సూట్ అవుతాయని తెలిపింది. పవన్ కళ్యాణ్ పై ఇలాంటి మాటలు మాట్లాడడంతో శృతి హాసన్ వివాదాలను కోరి తెచ్చుకుంది. ప్రస్తుతం ఇది హాట్ టాపిక్ గా మారింది. ఏపీ రాష్ట్రానికి డిప్యూటీ సీఎం అయిన తర్వాత ఆయన కమిట్ అయిన సినిమాలు వరుసగా పూర్తి చేస్తున్నారు. ఇదే టైంలో ఇటీవల హరిహర వీరమల్లు సినిమా రిలీజ్ అయింది. ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద యావరేజ్ టాక్ సొంతం చేసుకుంది. ప్రెజెంట్ ఓజీ సినిమాతో ప్రేక్షకుల్ని పలకరించేందుకు రెడీగా ఉన్నారు పవన్. అలాగే హరీష్ శంకర్ కాంబినేషన్ లో ఉస్తాద్ భగత్ సింగ్ సినిమా చేస్తున్నారు. ఈ మూవీ ఈ ఏడాదిలో రిలీజ్ అయ్యే అవకాశం ఉంది. అటు శృతి హాసన్ కూడా పలు సినిమాలో నటిస్తూ బిజీగా ఉంది. అంతేకాదు తన లైవ్ ఈవెంట్స్ తో ఫ్యాన్స్ ని ఆకట్టుకుంటూ ఉంటుంది. ఈ మధ్య బ్రేకప్ అయింది. ప్రెజెంట్ తన కెరియర్ పై ఫోకస్ పెడుతుంది. వరుసగా సినిమాలను అనౌన్స్ చేస్తుంది శృతి హాసన్.